ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వీళ్ళు ఆ వార్డెన్ కింద పనిచేసే అలగాజనం అంటలేవే, వాళ్ళ కింద పని చేసి చేసి పాపం అలసిపోయారు. ఏంటి మిత్ర, ఎవరిని అలగాజనం అంటున్నావు? ఎవరిని ఎందుకంటాం? మిమ్మల్నే సర్వెంట్స్ మేడం. మీరు మీ అలగా పనులతో వార్డెన్ని భలే మాయ చేశారు. ఏయ్ డయానా, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. మేము లీవ్ రోజే హాస్టల్లో ఎంజాయ్ చేస్తున్నాం. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏంటి పల్లెటూరి దానా, ఏం చేస్తావు? ఏమైనా చేస్తాము. గుర్తుపెట్టుకో, మాతో పెట్టుకోవద్దు. ఇప్పటి వరకు నీకు మాటలతో చెప్పాను, ఇకపై చెప్పను. వెళ్ళిపో. నువ్వు ఉండు ఆనంది. వెళ్ళకపోతే ఏం చేస్తారో చూద్దాం. ఏంటే మాటలు ఓవర్గా వస్తున్నాయి? ఏం చేస్తారు చూద్దామే. మేమిక్కడి నుంచి వెళ్ళము. టీవీ పగిలిపోయినా పర్వాలేదు, మేము మిమ్మల్ని టీవీ చూడనివ్వం. మేము హాస్టల్లో ఫీజు కడుతున్నాం. నెలకి 4000 కట్టే మీకే అంతుంటే 10,000 కట్టే మాకెంతుండాలే? రెంట్ ఎంత కడుతున్నామనేది కాదు ఇక్కడ మ్యాటర్. ఈ ప్లేస్ అందరికీ కామన్ అనేది ముఖ్యం. మీరు రెంట్ ఎక్కువగా పే చేస్తున్నారని వార్డెన్ మీకేమైనా సెపరేట్ గా రాసిచ్చిందా? ఏంటే నిన్న మొన్న పిల్లిలాగాల సైలెంట్ గా వస్తూ పోతూ ఉండేదానివి, ఈరోజు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువగా మాట్లాడుతుంది నువ్వు. ఈరోజు ఏమైనా పర్వాలేదు, టీవీ మీకు ఇచ్చే పనే లేదు. ఏంటి మిత్ర, ఒక్క నిమిషం ఉండు, వీళ్ళంతా చూసి వెళ్దాం. వద్దు, రండి వెళ్దాం. ఈ గల్లీ గ్యాంగ్ బాగా ఓవర్ చేస్తుంటే వెళ్దాం రావే అంటావేంటే? చెప్తున్నా కదా, పదండి. పదండి. ఎప్పుడూ గొడవను పెద్దది చేసే మిత్ర సైలెంట్ గా డయానా రితికను తీసుకెళ్తుంది. అవునే, నేను కూడా అదే చూస్తున్నాను. అది అంత సైలెంట్ గా వెళ్తుంది అంటేనే వేరే ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఏమైనా చేసుకొని వాళ్ళ కోసం మన ఎంజాయ్మెంట్ ఎందుకు ఆపుకోవాలి? సల్మా, నువ్వు టీవీ ఆన్ చేయి. चलिए जिनका